ఆస్ట్రేలియాలో మాకు మోస్ట్లీ వుడ్ వాడతారు కదా హౌసెస్ బిల్డ్ చేయడానికి. దానివల్ల ఇక ఎండలు కూడా బాగా వస్తాయి. సమ్మర్లో ఒక్కోసారి మనకి బుష్ ఫైర్స్ వచ్చి ఇల్లు తగలబడ్డం అట్లాంటివి కూడా అవుతాయి. క్విక్గా మనకి ఫైర్ ఇంజన్ రాగానే వాటర్ సప్లై ఉండడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే స్మార్ట్గా, ఒకవేళ ఫైర్ ఇంజన్ వచ్చి నైట్ పూట వాళ్ళకి వాటర్ సప్లై లేకపోతే ఇక్కడ బావులు అలాంటివి ఉండవు కదా సడన్గా, దానికోసం ఒక స్మార్ట్గా వీళ్ళు ఆలోచించి ఒకటి చేశారు. అది మీకు చూపిస్తాను. ఇలా సబబ్స్లో బ్లూ స్క్వేర్ షేప్లో ఉంది కదా, ఇది రేడియం అండి. మీకు లైట్ వేసినా మీకు కనపడుతుంది అనమాట. ఉన్న బ్లూ కలర్ ఇది ఇండికేట్ ఫర్ వాటర్ అండి. క్లోజర్గా దీనికి నియర్ బై మీకు వాటర్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫైర్ ఇంజన్ మీకు స్ట్రైట్గా ఇలా వచ్చిందనుకోండి, దానికి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. అలా వస్తే దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. దానికి ఇండికేషన్ ఏంటంటే రోడ్డు మధ్యలో మీకు వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఏం లాగా అనమాట. దీని మీద లైట్ పడగానే ఇది ఫోకస్ అవుతుంది. దీన్ని వాళ్ళు తొందరగా డిటెక్ట్ చేస్తారు. ఇది వాటర్ ఎక్కడ ఉంది మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది ఓపెన్ చేస్తే దీని కింద వాటర్ ఉంటుంది అనమాట. హోస్ కనెక్షన్ చేసుకోవడానికి ఫైర్ ఇంజన్ వాళ్ళకి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. కంటిన్యూగా వాటర్ సప్లై వస్తుంది. చాలా స్మార్ట్గా ఆలోచించారు కదా.